వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్స్ ఛానల్. మన ఫస్ట్ వీడియో టోల్ కలెక్షన్స్ డేటాని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ వన్, రెవెన్యూ మేనేజ్మెంట్ అంటే ఆదాయ నిర్వహణ. టోల్ సేకరణ డేటా ఆదాయాన్ని ట్రాక్ చేసి రోడ్ల నిర్వహణ, ఉత్పత్తిని, అభివృద్ధికి అవసరమైన నిధులను ఫండింగ్ చేయడంలో సహాయపడుతుంది. ఈ సమాచారం సమర్థంగా బడ్జెట్ ప్రణాళిక తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, ట్రాఫిక్ అనాలిసిస్ అంటే ప్రవాహ విశ్లేషణ. టోల్ లొకేషన్ వద్ద ట్రాఫిక్ వాల్యూమ్ మరియు ప్రవాహాన్ని పర్యవేక్షించడం ద్వారా పీక్స్ ట్రావెల్ టైంను గుర్తించవచ్చు. ఈ డేటా డైనమిక్ టోల్ రేట్లను నిర్దేశించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా రోడ్ల కోసం భవిష్యత్తులో మెరుగుదలలు చేపట్టవచ్చు. థర్డ్ వన్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అంటే రవాణా ప్రణాళిక. ఈ డేటా ప్రాంతీయ రవాణా ప్రణాళికకు అనుసంధానం చేస్తుంది. ఇది ట్రాఫిక్ చొరవ మరియు కొత్త రోడ్లు అవసరాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఫోర్త్ వన్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంటే ఆపరేషనల్ సామర్థ్యం. టోల్ సేకరణ సిస్టమ్స్ టోల్ బూత్ ఆపరేషనల్లో సమర్థతను సూచిస్తుంది. ఈ డేటా ఆధారంగా టోల్ బూత్ల సమర్థతను మెరుగుపరచడానికి మరియు ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను ప్రవేశించడంలో సహాయపడుతుంది. ఫిఫ్త్ వన్, లా ఎన్ఫోర్స్మెంట్ అంటే చట్ట అమలు. టోల్ డేటా చట్ట అమలులో ఉపయోగపడుతుంది. ఇది క్రిమినల్స్ లేదా ప్రమాదాల్లో భాగమైన వాహనాలను గుర్తించడంలో సహాయపడుతుంది. వాహన నమోదు డేటాబేస్లతో జోడించి చట్టాల అమలును చేయవచ్చు. సిక్స్త్ వన్, ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ అంటే పర్యావరణ పరిశీలన. ట్రాఫిక్ నమూనాలను పర్యవేక్షించడం ద్వారా టోల్ డేటా పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. ఇది పర్యావరణ ప్రగతి కోసం అవసరమైన టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. సెవెంత్ వన్, యూజర్ ఇన్సైట్స్ అంటే వాడుకదారు అవగాహన. ఈ డేటా ద్వారా వాడుకదారుల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఇది వాడుకదారుల ప్రాధాన్యతను గుర్తించి టోల్ ప్రణాళిక లేదా లాయల్టీ ప్రోగ్రామ్స్ను రూపకల్పన చేయడంలో సహాయపడుతుంది. ఎయిత్ వన్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అంటే ఆపత్యాల నిర్వహణ. ఆపత్యాల పరిస్థితిలో టోల్ డేటా అత్యవసర సేవల సమర్థతను పెంచుతుంది. ఈ డేటా ఆధారంగా సాంకేతిక సహాయం అందించడమే కాక అత్యవసర గమనం మరియు శ్రమ సహాయం పొందవచ్చు. నైన్త్ వన్, ఎకానమిక్ అనాలిసిస్ అంటే ఆర్థిక విశ్లేషణ. ఈ డేటా ద్వారాగా టోల్ రోడ్ల ప్రాంతీయ ఆర్థిక వృద్ధిపై కీలక ప్రభావాన్ని చూపుతాయి. ఈ డేటా ప్రభుత్వంకి చేరినట్టయితే సంయుక్తమైన ప్రాజెక్టులను సన్నిహితమైన ఆధారం కల్పిస్తుంది. 10th వన్, టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ అంటే సాంకేతిక సమన్వయం. టోల్ సేకరణ వ్యవస్థలు సమర్థమైన నగరాల టెక్నాలజీలతో మరియు ఐటీతో సామాన్యంగా పనిచేస్తాయి. ఈ సమన్వయం రవాణా వ్యవస్థలను స్మార్ట్గా మరియు ముందస్తు విశ్లేషణతో ఆధారపడి నిర్వహిస్తుంది. 11th వన్, పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ అండ్ పాలసీ మేకింగ్ అంటే పబ్లిక్ పారదర్శకత మరియు విధాన నిర్ణయం. టోల్ డేటా ప్రజలకు పారదర్శకతను అందిస్తుంది. ఇది టోల్ రేట్ల మార్పులు మరియు వివిధ వర్గాల కోసం విడుదల చేయబడిన సేవల పరిమితి గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. కన్క్లూజన్, టోల్ సేకరణ డేటా రవాణా, పర్యావరణ పరిశీలన, చట్ట అమలు, ఆర్థిక అభివృద్ధి మరియు సుస్థిరమైన నగరాల నిర్మాణం కోసం కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైనవి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.